ఇక ఫార్మా రంగంలో కౌన్సిల్ ఎన్నికలు ఆసక్తి రేపుతున్నాయి. జేఏసీగా ఏర్పడిన ఫార్మాసిస్టులు ఒకవైపు, కెమిస్ట్, డ్రగ్గిస్ట్ పేరుతో మెడికల్ షాపుల యజమానులు ఒకవైపు తలపడుతుంటే, మరోవైపు ఫార్మసీ కళాశాలల యజమానులు మరో సంఘంగా ఏర్పడి పోటీలో నిలవబోతున్నారు. ఇక కౌన్సిల్తో ఎలాంటి సంబంధం లేని ఔషధ నియంత్రణ శాఖ అధికారులు సైతం రంగంలోకి దిగుతున్నారు. దీంతో పోటీ మరింత ఆసక్తిగా మారింది. కౌన్సిల్ ఎన్నికలపై ఎన్నో ఆరోపణలు, మరెన్నో వివాదాలు నెలకొన్నాయి. ఇంతకీ ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికల నిబంధనలు ఏంటి? కౌన్సిల్ ఎన్నికల తీరు ఎలా ఉంటుంది? యువ ఫార్మసిస్టుల ఆరోపణలేంటి? బిగ్ టీవీ అందిస్తున్న ఎక్స్క్లూజివ్ రిపోర్ట్లో ఇప్పుడు చూద్దాం. ఫార్మసీ కౌన్సిల్ 1948లో ఏర్పడిన మొట్టమొదటి స్వయం ప్రతిపత్తి గల బాడీ. 1950లో మొదటిసారి ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో 14 మందితో కూడిన ఒక బాడీ ఏర్పడింది. ప్రజారోగ్యంతో కూడిన వైద్య రంగంలో డాక్టర్లతో పాటు ఫార్మసిస్టులది కీలక పాత్రే. డాక్టర్లు వైద్యం మాత్రమే అందించగలరు. ఫార్మసిస్టుకు రోగికి కావాల్సిన ఔషధం ఏంటో, ఎంత మోతాదులో ఇవ్వాలో నిర్ణయించే స్థాయి ఉంటుంది. అందుకే వైద్య రంగంలో ఫార్మసిస్టులది కీలకమైన పాత్ర. అయితే కాలక్రమేణా ఫార్మా రంగంలో ఫార్మసిస్టుల పాత్ర క్రమేపీ తగ్గిపోతూ మెడికల్ షాపుల యజమానులు, ఫార్మసీ కళాశాలల యజమానులు ఫార్మసీ కౌన్సిల్లోకి ప్రవేశించారు. క్రమంగా మాఫియాగా చక్రం తిప్పుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు ప్రస్తుత ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికలే ఉదాహరణగా నిలుస్తున్నాయి. ఫార్మసీ కౌన్సిల్ 1948లో ఏర్పడితే ఇప్పటి వరకు 3 సార్లు మాత్రమే ఎన్నికలు జరిగాయంటే అందులో లొసుగులు ఏంటో ఇట్టే తెలిసిపోతుంది. ప్రతి 5 ఏళ్లకు ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ ఎందుకు నిర్వహించడం లేదనేది $1000 ప్రశ్న. ఏపీ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత రాజకీయ జోక్యం, కోర్టు కేసుల వల్ల రాష్ట్ర విభజన తర్వాత ఎన్నికలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో గత కొంతకాలంగా ప్రభుత్వ ఫార్మాసిస్ట్ అసోసియేషన్, ఇతర సంఘాలు ఎన్నికలు నిర్వహించాలని పోరాటాలు చేస్తున్నాయి. ఫలితంగా ప్రభుత్వం ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 పైచిలకు ఫార్మాసిస్టులు ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అయితే కేవలం 60,000 మందిని మాత్రమే ఓటర్లుగా చేర్చి పోస్టల్ బ్యాలెట్ పంపడం వెనుక మెడికల్ మాఫియా డాన్ ఎవరు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నవంబర్లో నోటిఫికేషన్, డిసెంబర్ 27న ఎన్నికలు నిర్వహించి అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు. అత్యధిక ఓట్లు సాధించిన 6గురిని సభ్యులుగా ఎన్నుకుంటారు. ఫార్మసీ కౌన్సిల్లో మొత్తం 15 మంది సభ్యులుంటారు. వీరిలో 6గురిని ఎన్నుకుంటే మరో 5గురిని ప్రభుత్వం నామినేట్ చేస్తుంది. వీరితో పాటు డ్రగ్స్ డీజీ, డిహెచ్, డిఎంఈ, ప్రభుత్వ అనలిస్టులు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉంటారు. ఈ 15 మంది సభ్యులు కలిసి ఫార్మసీ కౌన్సిల్ చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకుంటారు. అయితే ఈ తతంగమంతా గోప్యంగా నిర్వహిస్తున్నారు అనేది యువ ఫార్మాసిస్టుల ఆరోపణ. 10 సంఘాలతో జేఏసీగా ఏర్పడి ఒక సంఘాన్ని బరిలో నిలిపితే, డ్రగ్గిస్ట్, కెమిస్ట్ పేరుతో మెడికల్ షాపుల యజమానులు మరో సంఘాన్ని బరిలో నిలిపారట. వీరికి తోడు ఫార్మసీ కళాశాలల యజమానులు సైతం ఇప్పుడు రంగంలోకి దిగడం కొసమెరుపు. అయితే ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికలతో ఎలాంటి సంబంధం లేని ఔషధ నియంత్రణ శాఖ అధికారులు కూడా ఇప్పుడు రంగంలోకి దిగారు. ఫలానా సంఘానికి మద్దతు ఇవ్వాలని, లేదంటే ఫార్మసీ లైసెన్సు రద్దు చేస్తామని బెదిరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. దీంతో ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికలు మరింత ఆసక్తికరంగా మారాయి. ప్రజా ఆరోగ్యంపై తగిన జాగ్రత్తలు తీసుకొని ఫార్మాసిస్టులను నియంత్రించాల్సిన కౌన్సిల్ తీరుపై వస్తున్న ఆరోపణలపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, ఓటు వేయాలనుకుంటున్న అభ్యర్థులు, వీళ్ళందరికీ ఒక సంచలన విషయం వెలుగులోకి తీసుకొస్తా ఉన్నాను. నేను అన్నపరెడ్డి,
గతంలో ఫార్మసీ కౌన్సిల్ ప్రెసిడెంట్గా పనిచేసి ఉన్నాను. నేను ఫార్మసీ కౌన్సిల్ ప్రెసిడెంట్గా పనిచేసినప్పుడు నేను తీసుకురావాలనుకున్న సంస్కరణల నేపథ్యంలోనే నేను ఎన్నో ఇబ్బందులు పడ్డాను. గత 15 సంవత్సరాలుగా నా పోరాటం విలువలేదు. వాటిల్లో మచ్చు తునక మీకు నేను ఇప్పుడు చూపిస్తా ఉన్నాను. ఇక మీ విఘ్నతకు వదిలేస్తున్నాను, ఆంధ్రప్రదేశ్ ఫార్మసిస్టుల విఘ్నతకు వదిలేస్తున్నాను విషయాన్ని. ముఖ్యంగా ఇక్కడ నేను చూపిస్తున్న సర్టిఫికెట్లు అన్నీ కూడా మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే సుమారు 200 సర్టిఫికెట్లు ఒకే అడ్రస్ తోటి మహబూబ్ నగర్ 8, 3, 17 మెట్టుగూడ మహబూబ్ నగర్ అడ్రస్తో ఉన్నాయి. తెలంగాణ సర్టిఫికెట్ల గురించి ఇప్పుడు అన్నపరెడ్డి ఎందుకు ప్రస్తావిస్తున్నాడని మీరు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ద మెయిన్ రీజన్ ఆఫ్ ది సర్టిఫికెట్స్ మొత్తం కొన్నే చూపించాను ఇక్కడ నేను, ఇంకా చాలా ఉన్నాయి. 250 సర్టిఫికెట్లు. ఈ 250 సర్టిఫికెట్లకు సంబంధించి అప్పట్లో నేను తప్పుడు సర్టిఫికెట్లు ఈ 250కి తోడుగా ఇంకొక 2000 మంది దాకా నేను ఫామ్కే నోటీసులు ఇచ్చున్నాను. ఈ ఒకే ఇంట్లో మెట్టుగూడ మహబూబ్ నగర్లో ఉన్నటువంటి అడ్రస్తో ఉన్న సర్టిఫికెట్లకి మీరు క్లియర్గా అడ్రస్లు చూసినట్టయితే ఒకే అడ్రస్ తోటి అప్పటి రిజిస్ట్రార్ యతిరాజం గారు, అంటే ఇప్పుడు ఫార్మసీ కౌన్సిల్లో క్లర్క్గా ఉన్న రామరాజు ఫాదరు ఒకే అడ్రస్ తోటి తప్పుడు రిజిస్ట్రేషన్లు చేశాడు. వాటిల్లో మేము గమనించింది ఏంటి అంటే ముఖ్యంగా ఈ సర్టిఫికెట్లు అన్నిటిలో కూడా వీళ్ళ అడ్రస్సులు వీళ్ళు ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళైనా తప్పుడు ఆధార్ కార్డులు, తప్పుడు సర్టిఫికెట్లు పెట్టి అక్కడి ప్రభుత్వ మీకు చూపిస్తాను క్లియర్గా. ఇదిగోండి, ఈ మహబూబ్ నగర్ ఎందుకు పెట్టారు అంటే ఇక్కడ మీరు క్లియర్గా చూసినట్టయితే మహబూబ్ నగర్లో గవర్నమెంట్ హాస్పిటల్లో వీళ్ళందరూ గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రైనింగ్ చేసినట్టుగాను అప్పటికే రెన్యూల్ లేనంటి గవర్నమెంట్ ఫార్మసిస్టులు వీటిని సంతకాలు పెట్టడం ఇవన్నీ నేను వెలికి తీయటంతో మరి అప్పట్లో వ్యతిరేకత గవర్నమెంట్ ఫార్మసిస్టుల దగ్గర నుంచి వచ్చింది, మరి డ్రగ్ ట్రేడ్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. ఇది చూడండి, ఇక్కడ ఈ అమ్మాయి చదివింది గురజాల, ఆంధ్రప్రదేశ్లో గురజాలలో చదివింది. స్వప్న ఆంధ్రప్రదేశ్ గురజాలలో చదివింది, కానీ ట్రైనింగ్ మాత్రం అక్కడ ఇవ్వండి మహబూబ్ నగర్లో ఫరూర్ నగర్ మహబూబ్ నగర్ మండలంలో చేసినట్టుగా చూపించారు. అదే సమయంలో ఇక్కడ మీరు చూస్తే మహబూబ్ నగర్. బట్ ఇక ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికలపైన ఎన్నో ఆరోపణలు ఉన్నాయి, మరెన్నో వివాదాలు నెలకొన్నాయి. సో మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఏపీ ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికల ప్రక్రియ ఎట్లా జరుగుతుంది? అనేక వివాదాలు ఉన్నాయి, అనేక ఆరోపణలు ఉన్నాయి. సో ఈ ఆరోపణలన్నింటికి పైన ఇంకా ఎట్లా చర్చ సాగుతోంది? మొత్తం ఓవరాల్గా ఎన్నికల ప్రక్రియ ఎట్లా ముందుకెళ్తోంది? రైట్ రాజేష్, మొత్తం మీద చూసుకుంటే ఫార్మసీ ఎన్నికలకి దాదాపుగా 15 సంవత్సరాల నిరీక్షణ తర్వాత మొదటిసారిగా ఎన్నికలు జరగబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఫార్మసిస్టు దాదాపుగా 1,00,000 మంది ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఎవరైతే ఫార్మసిస్ట్ చదువుకున్నారో వారి వద్ద నుంచి మెడికల్ షాపుల నిర్వహణ కావచ్చు, మెడికల్ షాపులు ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించాలి, వారికే ఓటు హక్కు కల్పిస్తూ ప్రభుత్వం గతంలో నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పుడు మాత్రం దళారుల చేతిలో ఇవన్నీ వెళ్ళిపోయినాయి. ఒక ఫార్మసిస్ట్ ఒకరుంటే మెడికల్ షాప్ ఇంకొకరు నిర్వహిస్తుంటారు, వారి పేరుతో మాత్రం లైసెన్స్ ఉంటున్న పరిస్థితి గత కొన్ని దశాబ్దాలుగా చూస్తున్నాం. కానీ అవన్నీ ఎన్ని రోజులుగా జరిగినాయి. తాజాగా ఎన్నికల ప్రక్రియ దాదాపుగా ఈ నెల 5వ తేదీ నుంచి కూడా ఈ నెల 24, 25వ తేదీ వరకు కూడా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కుని వినియోగించుకునే ఫెసిలిటీని ఎన్నికల సంఘం అంటే దానికి సంబంధించిన ఎన్నికల విభాగం కేటాయించింది. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 60,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకోబోతున్నారు. వీరంతా కూడా దాదాపుగా 1,00,000 మందిలో 60,000 మంది 15 మంది సభ్యులను ఎన్నుకుంటారు. ఈ 60,000 మంది కూడా పోస్టల్ బ్యాలెట్ ద్వారానే ఓటు హక్కుని వినియోగించుకోబోతున్నారు. ఈ నెల 24, 20 తేదీ కల్లా రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ కూడా అమరావతికి చేరుకునే విధంగా కార్యాచరణ రూపే. ఇక్కడే ఎవరైతే ప్రభుత్వానికి సంబంధించిన డ్రగ్ ఇన్స్పెక్టర్లు కావచ్చు, జిల్లాకు సంబంధించిన మెడికల్ విభాగానికి సంబంధించిన అధిపతులు కావచ్చు, ఆరోగ్య శాఖకు సంబంధించిన
కీలకమైన వ్యక్తులు కావచ్చు, దీంట్లో కొంతమంది వ్యక్తులని తయారు చేసి పలానా వ్యక్తికి మాత్రం మీరు ఓటు వేయాలని చెప్పి బలవంతంగా బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి మరి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కుని వినియోగించిన ప్రక్రియ చేస్తున్నారు. కొన్ని జిల్లాల్లో అయితే కనీసం సదరు ఓటర్ని పిన్ కూడా చేపించకుండా వీళ్ళే టిక్కు పెట్టి పోస్టల్ బ్యాలెట్లో పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు కొనసాగుతున్నాయి. కొంతమంది కూడా విద్యార్థులు దీనికి సంబంధించి హైకోర్టును ఆశ్రయించేందుకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. టోటల్ ఈ వ్యవహారానికి సంబంధించి కూడా ఏదైతే ఫార్మసిస్ట్కు సంబంధించిన విభాగానికి సంబంధించి డ్రగ్ ఇన్స్పెక్టర్లు, వైద్య విభాగానికి సంబంధించిన అధికారులు ఇన్వాల్వ్ అవడంతో టోటల్ వ్యవహారం మొత్తం కూడా పక్కదారి పట్టిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలోనే న్యాయస్థానం ఆశ్రయించేందుకు కొంతమంది సిద్ధమవుతున్నారు. మరొక వైపు ప్రభుత్వం దీన్ని జోక్యం చేసుకుని వెంటనే నివారించాలని చెప్పి మరికొంతమంది డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రాజకీయ పార్టీలకి అతీతంగా అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు దీంట్లో బరిలో ఉన్నారు. దాదాపుగా 200 మంది పైగా అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. కేవలం 15 మందికి మాత్రమే పదవులు వరించే అవకాశం కనిపిస్తూ ఉంది. కానీ అధికార పార్టీకి సంబంధించిన నేతలు అనాలా, లేకపోతే వారి కనుసన్నల్లో పనిచేసే వాళ్ళు అనుకోవాలా, లేకపోతే డ్రగ్ ఇన్స్పెక్టర్లకు అనుకూలమైన వ్యక్తులు అనుకోవాలా, లేకపోతే రాష్ట్ర స్థాయిలో ఉన్న వైద్య విభాగానికి సంబంధించిన వ్యక్తుల తాలూకా వ్యక్తులు అనుకోవాలో తెలియదు. కానీ పలానా వ్యక్తికి మీరు ఓటు వేయాలని చెప్పి గ్రామ స్థాయి నుంచి, అంటే మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు మాత్రం కొంతమంది అధికారులు బెదిరించి మరి భయభ్రాంతులకు గురి చేసి ఆ బ్యాలెట్ని పంపించే ప్రయత్నం జరుగుతుంది. దీనిపై రానున్న రోజుల్లో ఎటువంటి పరిణామాలు జరుగుతాయో చూడాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ శివ. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఎన్నికల పట్ల అనేక వివాదాలు, అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల మధ్య ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది.